లూకాసు వార్త 15:20 వచనం ప్రార్థన చేసుకుందాం. దేవ వాక్యం ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఏం డే? ఫాదర్స్ డే. ఈరోజు ఫాదర్ అనేది దేవుడు అంటే ఏమంటారు, తండ్రులు అవ్వడం అనేది దేవుడిచ్చే ఒక భాగ్యం, ఒక ధన్యం. అది తండ్రి అనేది తండ్రి అనిపించుకోవడము, డాడీ అని పిలిపించుకోవడము, తండ్రి అవ్వడం అనేది దేవుడిచ్చిన ఒక వరం. అది దాంట్లో జ్ఞానం ఉంటుంది. హల్లెలూయా. ఎవరైనా తండ్రి అయినంటే దేవుడు వాళ్ళకు ఒక బాధ్యత ఇచ్చినట్టు, ఒక ప్రేమతో ఆయన ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్టు. తండ్రులు ఉన్నారు, వాళ్ళందరికీ దేవుడు ఈరోజు అంటే చెప్తుండు వాక్యం ద్వారా ఏంటంటే మీరు అదృష్టవంతులని. తండ్రులు అవ్వడమే అదృష్టం. హల్లెలూయా. అబ్రహాంకి దేవుడు ఏం చేస్తాడంటే పాత నిబంధనలు ఉన్న ఆశీర్వాదాలలో గొప్ప ఆశీర్వాదం ఏదంటే అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం. అబ్రహాంకి ఏమని ఆశీర్వదిస్తాడు దేవుడు? నువ్వు అనేకులకి తండ్రి అవదు అని. హల్లెలూయా. అంటే తండ్రి అవ్వడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన హృదయాన్ని, ఆయన ఎట్లయితే మనల్ని ఎట్లయితే డీల్ చేస్తుండో ఆ హృదయంని మనకిచ్చి మన పిల్లల్ని అట్లా డీల్ చేపిస్తాడు. తండ్రి ఎట్లుండాలంటే కరెక్ట్ పెంచాలి పిల్లల్ని కూడా. ఈ మధ్య తండ్రులు కరెక్ట్ పెంచలేరు. తండ్రులు కరెక్ట్ తండ్రులా ఉండలేరు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, ఈ చిన్న పిల్లలు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. తండ్రులు ఏం చేస్తారంటే గారాబం. తండ్రులే ఖరాబ్ చేస్తారు పిల్లల్ని, కరెక్ట్ పెంచలేరు. తండ్రి అవ్వడం అనేది ఒక గొప్ప ధన్యత, అది గొప్ప పొజిషను. ఆ పొజిషన్ని కరెక్ట్ తీసుకుంటలేరు. అబ్రహాంకి దేవుడు ఇస్సాకుని 100 సంవత్సరాలకు ఇస్తాడు. ఎందుకు 100 సంవత్సరాలకు ఇస్తాడు తెలుసా? బైబిల్లో రాసి ఉంటుంది. ఆయనంట ఇస్సాకుని కరెక్ట్ పెంచేంత తెలివి జ్ఞానం వచ్చేంత వరకు అంట దేవుడు అబ్రహాంకి కుమారుని ఇయ్యలేదంట. అంటే ఇస్సాకుని కరెక్ట్ పెంచాలని చెప్పి దేవుడు 100 సంవత్సరాల వరకు అబ్రహాం నాపిండు. అంటే కుమారులని పెంచడము అనేది దేవుడు జ్ఞానంతో డీల్ చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే చాలామంది తండ్రులు, ముఖ్యంగా తల్లులన్నా భయపట్టిస్తారేమో కానీ తండ్రులు అయితే బుజ్జగిస్తూ ఉన్నారు. ఏం కాదమ్మా, చేయమ్మా, చేయరా, ఏం కాదురా. ఈ జనరేషన్ అంతా ఖరాబ్ ఎందుకు అవుతుంది తెలుసా? పోయిన జనరేషన్ మంచిగా ఉంది, పాత జనరేషన్ మంచిగా ఉంది, నా జనరేషన్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా ఆగమనం అవుతుంది. ఎందుకు ఖరాబ్ అవుతుంది తెలుసా? తండ్రులు కరెక్ట్ లేకపోవడం వల్ల. తండ్రులు కరెక్ట్ పట్టించుకోవట్లేరు. తండ్రులు బుజ్జగిస్తుర్రు. కొట్టు, వాళ్ళు కొడతా ఉంటే ఇంకోటి కొట్టు. వీళ్ళు కొట్టడం బంద్ చేస్తుర్రు, వాళ్ళతో కొట్టించుకుంటారు. వాళ్ళు కొట్టగానే హి అని నవ్వుతారు. ఆ పిల్లలు ఇంత మంచి కొట్టినావు, కొడుతూనే ఉంటే పెద్దగైనా కూడా అట్లనే కొడతాడు. అప్పుడు ఏడుస్తారు. చిన్నగా ఉన్నప్పుడు కొట్టినప్పుడు ఏమో నవ్వుతారు, పెద్దగైనా కొడితే అది ఎవరు నేర్పించారు కొట్టడము? తండ్రే ఖరాబ్ చేసిండు. పెద్దగైనాక అదే చేస్తాడు. వీంది కొడుకుదేం తప్పులేదు. తండ్రే అంటాడు, తినకుండా ఉన్నాడు అనుకో, ఫోన్ తీసుకో ఇలా గేమ్లు ఆడుకో అని చెప్పి ఫోనే ఇస్తాడు. ఫోన్ తీసుకుంటాడు, వాడు గేమ్లు ఆడతాడు, ఇక మొత్తం ఖరాబ్ అయిపోతాడు. ఏడవంగానే ఏం చేస్తారు ఈ మధ్య? ఫోన్లు ఇస్తారు. దేవుడు పిల్లల్ని ఫోన్లు ఇవ్వడానికి ఇచ్చిండా మీకు? దేవుడే ఇస్తుండే కదా ఫోన్లు వాళ్ళకి. మీ దగ్గరికి ఎందుకు పెడతాడు? ఇంకా ఏడవంగానే పిల్లలు అని ఏడవంగానే ఫోన్ తీసుకోరా, చూడు, యూట్యూబ్ చూడు, గేమ్స్ చూడు అనగానే వాడు అన్నీ చూస్తూ ఉంటాడు. పెద్దగా అయినా కూడా వీళ్ళతో ఉండడు, ఇక ఫోన్లతోనే ఉంటాడు ఇక వాడు. తండ్రులు మంచిగా ఉంటలేరు ఈ జనరేషన్లో. తండ్రి అనేది గొప్ప బాధ్యత. అది హల్లెలూయా. తండ్రులను చేసినంటే అది గొప్ప బాధ్యత, అది గొప్ప ధన్యత. అది పిల్లల్ని కరెక్ట్ పెంచాలి. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గాలికి వదిలేసినాం అనుకో, ఒక రోజు గాలికి తిరుగుతాడు వాడు. పిల్లలు ఏమన్నా కానీ ఏమనొద్దు. నా కూతురుని ఒక్క దెబ్బ కూడా వేయొద్దు, నా కొడుకుని ఒక్క దెబ్బ కూడా వేయొద్దు. దెబ్బేస్తే నన్ను తట్టుకోలేను. అట్లా దెబ్బ లేకుండా ఉన్నానంటే రేపు వాడొచ్చి నిన్నే కొడతాడు. బైబిల్లో ఒక స్టోరీ ఉంటుంది. దావీదు ఎంతో గొప్ప మహారాజు కదా, మనం దావీదు గురించి ఎంత మాట్లాడుకుంటాం కదా. ఆ గొప్ప మహారాజు ఏం చేస్తాడు తెలుసా? ఆయనకి అబ్షలోము అని ఒక కుమారుడు పుడతాడు. ఎంతో అందంగా ఉంటాడంట. ఆయన ఎంత అందంగా ఉంటాడంటే ఆయన జుట్టు కత్తిరించుకుంటే ఇజ్రాయెల్ దేశం అంతా ఏడుస్తుందంట. ఆయన జుట్టు కత్తిరించుకుంటే అందగాడంట ఆయన అబ్షలోము అనే కుమారుడు దావీదుకి. అలా అయితే దావీదు ఏం చేస్తుందంటే బైబిల్లో రాసి ఉంటుంది, ఒక్కసారి కూడా అబ్షలోము అడిగింది నో అని చెప్పలేదంట. అబ్షలోము ఇది కావాలంటే ఏది కావాలంటే అబ్షలోము ఏది అడిగినా చేసినట్ట దావీదు. అంత ప్రేమగా చూసుకున్నంట. తర్వాత ఏమైతే తెలుసా? అబ్షలోము పెద్దగైనాక అబ్షలోము ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని దావీదు ఆయన తండ్రి మీదకే యుద్ధానికి వస్తాడు. దావీదు ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా, అందరికంటే కొడుకుల కంటే అబ్షలోముని ఎక్కువ ముద్దు చేసి అల్లారు ముద్దుగా వేస్తే వాడు పెద్దగా అయినాక సైన్యం ఏర్పరచుకొని దావీదు మీదకే యుద్ధానికి వచ్చాడు. దావీదుని చంపడానికే యుద్ధానికి వచ్చాడు. ఈయననేమో ప్రేమించిండు దావీదు. ఆ కుమారుడు ఎట్లా పెరిగిండు? మొండిగా పెరిగిండు. ఈ రోజు నుంచి తల్లులకు కూడా చెప్తున్నా నేను ఏంటంటే, మీ పిల్లలు అల్లరి చేసిరనుకో, అరే ఎంత మంచిగా అల్లరి చేస్తున్నావు అని చెప్పి అనకండి.
ఏం చేయండి, చెంప మీద కలిగి కొట్టండి ఒకటి. బైబిల్లో రాసి ఉంది, బెత్తము వాడని కుమారుడు తండ్రికి విరోధి అంట. తండ్రి పిల్లల్ని కొట్టలేదనుకో, పెద్దగా అయినాక వాడు కొడతాడు ఖచ్చితంగా. ఇది బైబిల్లో రాసింది. హల్లెలూయా. కొట్టాలి. మా మమ్మీ నన్ను మస్తు కొట్టింది కాబట్టి నేను ఈరోజు ఇట్లా వాక్యం చెప్తున్నాను. మనల్ని కూడా చిన్నప్పుడు కొట్టిరు కదా మన తల్లిదండ్రులు. ఇప్పుడు ఈ జనరేషన్లో కొట్టేటట్టుండ్రా పిల్లల్ని? వాళ్ళు ఇంత ఉంటారు, ఇట్లా లేస్తారు, అట్లా తయారు చేస్తారు తండ్రులదే తప్పంతా. కాబట్టి తండ్రులు అనేది మొన్న ఒక వీడియో చూసిన, ఒక న్యూస్ విన్నా నేను. అది విన్నప్పుడైతే నాకు మస్తు బాధ అనిపించింది. ఏంటంటే ఒక కుమారుడు అంట, ఒక పిల్లగాడు సూసైడ్ చేసుకున్నాట. చిన్న పిల్లగాడు, 4th 5th క్లాస్ చదివేటోడు సూసైడ్ చేసుకున్నట. ఎందుకు సూసైడ్ చేసుకున్నావు తెలుసా? మొన్న రీసెంట్గా చూసిన, 2-3 days బ్యాక్. వాడు కటింగ్ షాప్కి వెళ్ళినంట, హెయిర్ కటింగ్ మంచిగా చేయలేదంట. ఆ హెయిర్ కట్ కరెక్ట్ చేయడానికి సూసైడ్ చేసుకున్నట. వాని జుట్టు వానికి నచ్చలేదంట. అది ఎన్ని రోజులలో వస్తుంది జుట్టు? 10 రోజులైతే మళ్ళీ ఆ జుట్టు వానికి వస్తుంది కదా. వాని హెయిర్ కట్ వానికి నచ్చలేదని చెప్పి సూసైడ్ చేసుకుంటూ అది వీడియో చూస్తే ఆ తండ్రి ఏడుస్తూ ఉండు. అప్పుడు దాన్ని చూసిన వాళ్ళు అందరూ కామెంట్స్ చెప్తున్నారు ఏంటంటే, ఆ తల్లిదండ్రులు కరెక్ట్ లేరు కాబట్టి, ఇట్లా భుజగిస్తురు కాబట్టి ఇట్లా కుమారులు ఇట్లా అవుతుర్రు. వీడు ఎందుకు చచ్చిపోయిండు ఇంత తొందరగా? ఏమన్నా కానీ ఆ తండ్రి ఏం కాదు అంటే వాడు ఉండరు. పిల్లలు ప్రతిదానికి సపోర్ట్ చేసుకుంటూ రావద్దు. కొన్నిసార్లు రివర్స్ కావాలి, కొన్నిసార్లు కరెక్ట్ చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు ఏమనగా నువ్వే కరెక్టు, నువ్వు గలీజ్ మాటలు తింటావా, నువ్వే కరెక్టు, అవే కరెక్ట్ మాటలు. మంచి మాటలు మంచివి కావు, గలీజ్ మాటలే మంచి. పిల్లలు మాట్లాడినే మంచి. నా ఒక్కగానొక కొడుకు, నా ఒక్కగానొక కుమార్తె, తర్వాత వాళ్ళే ఉండరు. నువ్వే ఒక్క ఆమె అయిపోతావు, ఒక్కను అయిపోతావు. పిల్లల్ని పెంచడం అనేది జ్ఞానంతో కూడి ఉన్నది. జ్ఞానం లేకపోతే అడగండి, కానీ ఆగమాగం పెంచకండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. తర్వాత మీకు బాధ అవుతారు వాళ్ళు. ఆ చిన్న పిల్లగాడు వానికి ఏం తెలుసు సూసైడ్ చేసుకున్నట్టు కటింగ్. అట్లా నాకు మస్తల్లా అయింది. నేను వెళ్ళిన ప్రతిసారి వాడు ఒకటి చెప్తే వాడు ఇంకోటి చేస్తాడు. నేను ఎప్పుడు అట్లా ఏడవని కూడా ఏడవలేదు నేను. ఆ చిన్నపిల్లగానికి ఏం తెలుసు? ఆ తండ్రి అట్లా పెంచిండు, కరెక్ట్ పెన్షన్. అందుకే ఇప్పుడు రీసెర్చర్స్ కూడా ఏం చెప్తారంటే, పెద్ద పెద్ద క్రైమ్స్, గ్యాంగ్స్టర్స్ వీళ్ళందరూ ఎందుకు తయారవుతారంట తెలుసా? తండ్రి ప్రేమ కరెక్ట్ లేకపోవడం వల్లనంట వాళ్ళకి. ఒకవేళ తండ్రే కరెక్ట్ ఉంటే పిల్లగాడు కరెక్ట్ ఉంటుండే. నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా మీ పిల్లలు ఎవరైనా చిన్నగా ఉంటే వాళ్ళని కరెక్ట్ పెంచడం నేర్చుకోండి, జ్ఞానంతో పెంచండి. వాళ్ళు ఏడవంగానే కొందరు ఏం చేస్తారంటే, ఏడవంగానే వాళ్ళని ఊకబెట్టడానికి అర్థం కాక, ఆలోచించక ఏం చేస్తారంటే ఫోన్స్ ఇచ్చేస్తూ ఉంటారు. ఫోన్ ఇవ్వగానే ఏం చేస్తాడు, ఏడుపు ఆపేస్తాడు. అరే ఏడుపు ఆపేస్తుండగా అని చెప్పి ఊకే ఫోనే ఇస్తారు. తర్వాత వీళ్ళు ఏడుస్తారు. మీరు ఏడవాలనా? వాళ్ళు ఏడుస్తుంటే దేవుని జ్ఞానం అడుగు. దేవా నాకు జ్ఞానమి, వీళ్ళని ఎట్లా ఆపాలి, వీడిని చిన్నపిల్లల్ని వీడు ఎట్లు ఊకుంటాడో నాకు జ్ఞానం దయచేయి. ఊకే ఫోన్స్ ఇవ్వద్దు. అట్లా అర్థమవుతుందా? దేవుడు కూడా ఆయన ఏం చేసిండంటే, ఆయన మనల్ని తండ్రిలా, ఆయనకు మనకి ఎట్లుండు, తండ్రిలాగా ఉండంట. హల్లెలూయా. ఈ లూకా సువార్త 15వ అధ్యాయం చూస్తే ఎట్లుంటుంది అంటే, 3 స్టోరీలు ఉంటాయి. ఈ 15వ అధ్యాయం అనేది బైబిల్లో చాలామంది పెద్దలు ఏం చెప్తారంటే, అన్ని కథలలో కూడా, అన్ని ఉపమానాలలో కూడా గొప్ప ఉపమానం ఏదంటే 15వ అధ్యాయంలో ఉన్న ఉపమానమే. అంత గొప్ప ఉపమానం. ఇంట్లో 3 కథలు ఉంటాయి. ఒకటి ఏంటంటే, 100 గొర్రెలు ఉంటాయి. 100 గొర్రెలలో ఒక తప్పిపోతుంది. ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఎతికి తీసుకొస్తాడు కాపరి. ఇంకోటి ఏంటంటే, ఒక ఆమె దగ్గర 10 వెండి నాణాలు ఉంటాయి. 10 వెండి నాణాలలో ఒకటి పోతుంది. అది దొరికేంత వరకు ఎతికి తీసుకుంటుంది. తర్వాత ఏంటంటే, 2 కుమారులు ఉంటారు. ఆ 2 కుమారులు ఒకటి తప్పిపోతాడు. ఆ తప్పిపోయిన కుమారుడు రాగానే అతన్ని హత్తుకొని ప్రేమ చూపెడతాడు. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 100 గొర్రెలు ఉన్నాయి. తర్వాత ఎన్ని నాణాలు ఉన్నాయి? 10 నాణాలు ఉన్నాయి. తర్వాత ఎంతమంది కుమారులు? 2 కుమారులు. అంటే ఇక్కడ ఏముంది? ఫస్ట్ కౌంట్ తగ్గుతుందా లేదా? 100, 10, 2. అట్లయితే ఈ మూడింటికి సాదృశ్యం ఏంటంటే, 100 గొర్రెలు, 10 నాణాలు, ఈ 2 కుమారులకు సాదృశ్యం ఏంటంటే, యేసుప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు, అంటే సంఘానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ 100 మంది, అంటే ఆల్మోస్ట్ ఒక 100 మంది గ్రూప్ ఎట్లుంటారంటే, యేసుక్రీస్తు నామం, గొర్రె కాపరి, గొర్రెలు అంటే దాని అర్థం ఏంటంటే యేసుప్రభు అని. అంటే యేసుక్రీస్తు నామం దగ్గరికి, యేసు రక్తంలో పాపాలు కడగబడతాయని ఈ మర్మాలు తెలిసి, ఈ జ్ఞానం తెలిసి 100 మంది ఉంటారంట యేసుప్రభు దగ్గర. సంఘంలో 100 మంది యేసుక్రీస్తు నామం దగ్గరనే ఆగిపోతారు. 100 మంది. దాంట్లోకి వెళ్ళి 10 మంది వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఉమెన్, ఈ స్త్రీ ఎవరంటే పరిశుద్ధాత్మ. ఆమె దగ్గర 10 ఉంటాయి,
ఒకటి పోతుంది, 9 నాణాలు ఉంటాయి. 9 నాణాలు అంటే 9 ఆత్మవరాలతో సాదృశ్యము. ఈ పరిశుద్ధాత్మ అంటే 100 మంది సంఘానికి వచ్చిన 100 మంది యేసుప్రభు దగ్గరనే అయిపోతారు. ఇంకో 10 మంది ఎట్లుంటారంటే అన్య భాషలు అందుకుంటారు, పరిశుద్ధాత్మలో ఉంటారు. అజ్జరా హుషక రజ్లందన హోరిద్ అని చెప్పి అన్య భాషలు మాట్లాడతారు. ఆత్మవరాలతోని, ప్రవచన వరాలతోని, పరిశుద్ధాత్మతో ఉంటారు. వీళ్ళు పరిశుద్ధాత్మతో ప్రవచనాలు ఎత్తుతారు, స్వస్థతలు చేస్తారు, సేవ చేస్తారు. 100 మంది ఏమో యేసుక్రీస్తు నామం దగ్గర అయిపోతారు. యేసునామంలో బాప్తిసం పొందాలి, యేసునామంలో అద్భుతాలు చూడాలి, అంతే. అన్నీ యేసుక్రీస్తు అంతే. వీళ్ళు మాత్రం పరిశుద్ధాత్మ దగ్గర కూడా వస్తారు. అర్థమవుతుందా? 10 మంది పరిశుద్ధాత్మ దగ్గరకు వస్తారు. కానీ 2 మాత్రమే, ఆ 100 మందిలో 2 మాత్రమే తండ్రి దగ్గరకు వస్తారు. హల్లెలూయా. ఆడ గొర్రెల కాపరి స్టోరీ, ఇక్కడ స్త్రీ స్టోరీ, ఇక్కడ తండ్రి స్టోరీ. కౌంట్ ఎందుకు తగ్గింది అంటే వచ్చిన చాలా మంది కూడా యేసుక్రీస్తు నామం దగ్గరనే అయిపోతారు. కొందరు పరిశుద్ధాత్మలో ఉంటారు, అభిషేకింపబడతారు. కానీ 2 మాత్రమే. ఇక్కడ ఇంతమంది ఉండరా? 100 మందిలో కొందరు ఉండొచ్చు, పరిశుద్ధాత్మలో కొందరు ఉండొచ్చు. కానీ 2 మాత్రమే, మీలో 2 మాత్రమే. ఎంతమంది అంట? 2 మాత్రమే ఈ తండ్రి స్థానంలో ఉంటారు. దేవుని తండ్రిలాగా చూడగలుగుతారు. హల్లెలూయా. యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, తండ్రి ముగ్గురు ఒకడే. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు నామంలో ఉన్న ఆశీర్వాదాలే కొందరు పొందుకుంటారు, పరిశుద్ధాత్మని ఒక 10 మంది పొందుకుంటారు. తర్వాత ఇంకో 2 మాత్రం ఆ దేవుణ్ణి తండ్రిలాగా చూస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు ఇక్కడున్న మనమందరము ఈ 2లాగా మారునుగాక. మనం 100 నుంచి 10 నుంచి డైరెక్ట్ ఎక్కడికి రావాలి? 2 దగ్గరికి రావాలి. హల్లెలూయా. ది స్టోరీ స్టార్టింగ్ ఎట్లుంటుందంటే, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించినాడని చాలా సనుగుకొనిరి. ఈ స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, ఇదంతా స్టోరీ యేసుప్రభు ఎందుకు చెప్పిండంటే, ఒకసారి ఏమవుతుందంటే యేసుప్రభు వాక్యం చెప్తుంటారంట, అందరు పాపులు వస్తూ ఉన్నారంట. ఎవరు వస్తూ ఉన్నారు? పాపులు, సుంకరులు అందరూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన వాక్యం చెప్తా ఉంటే ఆయన దగ్గర కూర్చొని వింటూ ఉన్నారంట, ఆయనతోని తింటూ ఉన్నారంట. ఆడ రాసింది ఏమని రాసిందంటే, ఆయన వారితో కూడా భోజనం చేస్తుండంట. యేసుప్రభు పాపులందరూ వస్తుర్రంట, వస్తూ ఉంటే వాళ్ళతోని తింటుండంట, వాళ్ళతోని ఉంటుండంట. వాళ్ళందరూ వాక్యం వినడానికి వస్తుంటే అందరినీ చేర్చుకుంటుండంట యేసుప్రభు. కానీ పాస్టర్స్ ఎట్లా చెప్తారు తెలుసా? ఆ వచనం చేర్చుకొనడం అనే వచనం ఉందా, ఆ వర్డ్ గ్రీక్లో ప్రోడెస్కోమై అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ఆయన చేర్చుకోవడం అనే కాదు, ఆయన వెతుకుతుండంట. ఏం చేస్తుండు? పాపుల కోసం ఏం చేస్తుండు? వెతుకుతుండంట. కానీ ఈ కొందరు పాస్టర్లు ఏం చేస్తుండంటే, నువ్వు పాపం చేసినవా నువ్వు దేవునికి దూరం వెళ్ళిపోతావు, నువ్వు పాపం చేసినవా దేవుని దూరమై, నువ్వు పాపం చేసినవా నీకు ఆశీర్వాదాలు, నువ్వు పాపం చేసినవా అని చెప్పి అంటారు. కానీ బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఏమని చెప్తుంది? పాపులను దేవుడు ఏం చేస్తుండు? వెతుకుతుండంట. హల్లెలూయా. ఇక్కడ పాపం చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ పాపలేందో మీకు తెలుసు, నా పాపలేందో నాకు తెలుసు. నేను మంచోని కాదు, మీరు కూడా మంచోళ్ళు కాదు, అందరం పాపులమే. యేసుప్రభు ఎవరిని ఎత్తుకడానికి వస్తుండు? పాపులను ఎత్తుకడానికి వస్తున్నట్ట. హల్లెలూయా. యేసుప్రభు మీతో ఉండాలంటే, యేసుప్రభు మీతో భోజనం చేయాలంటే మీరు ఎవరై ఉండాలి? నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి పాపం కూడా చేయలేదు, పాపం అంటే ఏందో నాకు తెలియదు, అసలు పాపం ఎట్లా రాస్తారో కూడా నాకు తెలియదు అంటే యేసుప్రభు నీతో ఉండాడు. అబద్ధాలు ఆడుతుండు వాడు. నువ్వు పాపివా? నీకు అనిపిస్తుందా, దేవా నేను పాపం చేసిన, దేవా నేను నిన్ను నమ్ముకున్నా, అయినా కానీ ఈ వారంలో ఈ పాపం చేసినా నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అంటుండు ఆయన నీ దగ్గరకే ఎత్తుకుంటూ వస్తూ ఉండంట. హల్లెలూయా. మనం పాస్టర్స్ ఎట్లా చెప్తున్నాం అంటే, నువ్వు పాపం చేసినవా దేవుడు నీకు దూరం వెళ్ళిపోయాడు. ఆ శాస్త్రుల పరిశీలి అట్లనే అనుకోరు. పాపం చేయని దేవుడు దూరం వెళ్ళిపోవాలిగా. ఈ యేసుప్రభు ఏంది పాపులను దగ్గరికి తీసుకుంటుండు, పాపుల కోసం ఎతుకుతుండు. ఎట్లా ఎతుకుతుండట తెలుసా? ఆ 2 స్టోరీలు చెప్తాడు. ఎట్లా ఎతుకుతుండో చెప్పాలనా యేసుప్రభు? మీ దగ్గర 10 బంగారు నాణాలు ఉన్నాయి. వెండి నాణాల కంటే బంగారం అంటే మీకు అర్థమవుతుంది మంచిగా. 10 బంగారు నాణాలు ఉన్నాయి. ఆ బంగారు నాణాలలో మీ ఇంట్లో ఒకటి కనపడకుండా పోయిందనుకో, మీరు ఏం చేస్తారు? ఏ పోతామని ఒకటే బంగారం నాణం కదా, 9 ఉన్నాయి అంటారా? ఏం చేస్తారు? నిద్ర పోరు. పక్కన వాళ్ళని కూడా నిద్ర పోనియరు. ఎతుకు, లైట్ ఆన్ చేస్తారు, పక్కన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి లైట్ తీసుకొస్తారు, అక్కడ ఎతుకుతారు, ఇక్కడ ఎదుగుతారు, అది తీస్తారు. ఎతికిన బట్టలే మళ్ళీ ఎతుకుతూ ఉంటారు. అన్ని సెల్ఫ్లు తీస్తూ ఉంటారు, అన్నీ తీసి బయట అంతా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక బంగారం నాణం పోయింది. టెన్షన్ అవుతూ ఉంటారు. అరే నా బంగారం, అరే నా బంగారం, అరే బంగారం. కానీ అది దొరుకుతుంది చూడు,
ఎతికినాక దొరుకుతుంది చూడు, అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది మీకు. అసలు ఎవరిదా బంగారు నాణం? మీదే, ఫస్ట్ నుంచి కూడా మీదే. అది పోయింది, మళ్ళీ దొరికింది. ఆ దొరికినందుకు ఎంత సంతోషపడతాం మనం. నా బంగారం దొరికింది అని చెప్పి ఇక ఫుల్ ఖుషి అవుతాం. ఎక్కడి సామాన్ అక్కడనే పెట్టి సంతోషపడుతూ ఉంటాం. నా బంగారం దొరికింది. పక్కన వాళ్ళు కూడా నా బంగారం పోయింది, దొరికింది. అది నీదే, పోయినప్పుడు నీదే, దొరికినప్పుడు నీదే. అదేం కొత్తగా సంపాదించలేను. అర్థమవుతుందా? పిల్లలు తప్పిపోయారు అనుకో, అంటే పిల్లలు కనపడకుండా పోయారు అనుకో, ఎత్తుకుతూ ఉంటారు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమారుడు, ఏది అని ఎత్తుకుతూ ఉంటారు. టెన్షన్ ఇప్పుడు మా ఆయన వస్తాడు, మా ఆయన వచ్చిందంటే కొడుకు అంటే ఏది నన్ను కొడతాడు, ఏది కొడుకేడు ఎత్తుకుతూ ఉంటారు. పిల్లలు అప్పుడప్పుడు ఉరుకుతూ ఉంటారు కదా, తండ్రులు కరెక్ట్ లేకపోతే అటు ఇటు ఉరుకుతూ ఉంటారు కదా. అయితే ఈ పిల్లల్ని ఆ తల్లిదండ్రులు ఎత్తుకుతూ ఉంటారు. ఎన్నో ఒక దగ్గర కనపడంగానే అప్పుడు ఏం చేస్తారు, ఆ కుమారుని పట్టుకొని ముద్దులు పెడతారు, అని ముద్దులు పెడుతూనే ఉంటారు. వానికి అర్థం కాదు, అరే ఏమైంది ఇప్పుడు, నేను ఏం చేసిన అంత గొప్ప పని, తప్పిపోయిండు. చేసిన పని ఏంది, తప్పిపోయాడు. దానికే వీళ్ళు ఎత్తుకొని కొట్టరు, ఎత్తుకొని ముద్దులు ఏడుస్తూ ఉంటారు. దొరికిండు దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, నా కుమారుడు నాకు దొరికిండు. వానికి షాక్ అయింది, అరే తప్పిపోవడంలో ఇంత అదృష్టం ఉందా అంటే యేసుప్రభు స్టోరీస్ అలా చెప్తుండు. యేసుప్రభు ఎంత సంతోషం, ఎట్లా ఎత్తుకుతున్నాడు తెలుసా మీకోసము, పాపల కోసం ఎట్లా ఎత్తుకుతున్నాడు తెలుసా. ఒకరు బంగారు నాణ్యం ఎత్తుకున్నట్టు ఎత్తుకుతుండంట, ఒకరు తన పిల్లల్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుతూ ఉండంట మీకోసం. హల్లెలూయా. మీరు పాపం చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయన మీ దగ్గరకు వస్తూ ఉంటాడు. అప్పుడే పాపం చేసినప్పుడు అందరం అనుకుంటాం ఆయన దూరం పోతుండని, కానీ బైబిల్ చెప్తుంది నువ్వు పాపం చేసినప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడంట, ఆయన నీతో తింటాడంట. హల్లెలూయా. గొప్ప ప్రేమ కదా ఆయనది. నాకు చిన్నప్పుడు మా మమ్మీ, మేము ఒక హాస్టల్కి వెళ్తూ ఉంటే నేను ఇష్టం వచ్చినట్టు నేను కూడా తిరుగుతూ ఉంటే ఒకసారి ఒక బస్ స్టాప్లో దిగాలి మేము. అలా అయితే నేనేం చేసిన అంటే, ఒక ఆమెను చూసిన, మా మమ్మీ లాగానే అనిపిస్తే తర్వాత దిగాల్సింది ముందే దిగేసిన. బస్లో దిగే వారికి ఏమైందంటే, ఆమెను చూసుకుంటే అట్లనే ఆమెతో వెళ్ళిపోతూనే ఉన్నా. ఆ మోరో నాకు తెలియదు. ఆమెను చూసుకుంటే మా అమ్మే కదా అని చెప్పి వెనకాల ఆమె నడుస్తూ ఉంటే నేను డ్యాన్స్ చేసుకుంటే ఎట్లనో నడుస్తూ ఉంటాను, చిన్నపిల్లగాని. సడన్గా ఆమె తిరిగింది, ఎవరన్నా వెనకాల వస్తున్న దొంగవాయింది అని చెప్పి. నేను షాక్ అయినా, అరే ఈ మోరు, ఇప్పటి వరకు మా మమ్మీ కదా ఈమె, సడన్గా తిరిగే వరకు మమ్మీ లేదేంది అని చెప్పి చూసేవారికి బస్సు లేదు, బస్సు వెళ్ళిపోయింది. మమ్మీ అన్నయ్య అందరూ బస్సులోనే ఉన్నారు. నేను దిగేసిన, నేను నడిచినా కూడా కొంచెం దూరం, ఒక 500 మీటర్లు నడిచినా కూడా ఆమె వెనకాల. ఆమె భయపడి ఆమె తిరిగింది, ఈడేంది వెనకాల వస్తుండే, ఎవరాను అనేవారికి అరే ఏమోరు అని చెప్పి నేను షాక్ అయ్యి, చిన్న పిల్లగా ఇక అయిపోయింది నా పని. బస్సు వెళ్ళిపోయింది. నాకు అది ఎన్నో ఊర్లో, అది అటు రిమన్ కూడా మెదక్ సైడ్. అట్లయితే ఇక నాకు భయం అవుతుంది. ఇక మమ్మీ అంటే ఉరికొస్తుందా మమ్మీ, కానీ అయినా నేను అరుస్తున్నా, మమ్మీ ఎక్కడ పోయినా, మమ్మీ ఎక్కడ తప్పిపోయినా, నేను తప్పిపోయినా, మమ్మీని అడుగుతాను, మమ్మీ ఎక్కడ ఇక అందరినీ మా మమ్మీని చూసిరా నేను తప్పిపోయినా అండి నేను ఏడుస్తూ ఉన్నా. నేను ఏడుస్తూ ఉంటే ఇక మస్తు ఏడుపు వస్తుంది. ఇక అయిపోయింది, నా బతుక అయిపోయింది. ఏడు అడుక్కొని తినాలో ఏమో, ఇక నాకు అడుక్కోవడం కూడా సిగ్గు, ఇక నేను ఎవరిని అడుక్కోవాలి అది అని చెప్పి బాధపడుతూ ఉన్నా. ఏడుపు వస్తుంది, అయ్యో ఎంత తప్పు చేసినా అని చెప్పి ఏడుస్తూ ఉంటే, తర్వాత ఏడుచుకుంటా అట్లనే ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్తూ ఉంటే మా మమ్మీ ఎదురుగా వస్తూ ఉంది. మా మమ్మీ టెన్షన్ పడుకుంటే ఎదురుగా వస్తూ ఉంది. మా మమ్మీ దిగేసింది, నేను లేనని చెప్పి దిగేసి ఉరుకొచ్చింది. అరే ఏడువైనవరాను అంటే అప్పుడు కూలైనా మా మమ్మ వచ్చేసింది, లేకపోతే నా బతుకేమవుతుండే అని చెప్పి అప్పుడు మమ్మీ చెయ్యి పట్టుకొని ఉండే గట్టిగా. ఇక మస్తు సంతోషం అనిపించింది ఇక నాకు. అప్పటి వరకు మా మమ్మే, కానీ మా మమ్మీ తప్పిపోయింది. ఇక మమ్మీ చెయ్యి పట్టుకున్నా గట్టిగా, పట్టుకొని అప్పుడు సంతోషపడ్డా, అమ్మా ఇప్పుడు వదిలొద్దు ఇక ఈ చెయ్యి, వదిలంటే ఆగమైపోతాం. ఇక అప్పుడు ఎంత సంతోషం అనిపించింది అంటే, ఇక గట్టిగా ఇక పక్కన నేను తప్పిపోయినా మళ్ళీ దొరికినా. ఇంటికి వచ్చినప్పుడు నేను తప్పిపోయినా దొరికినా, అందరికీ చెప్పిన. ఇక హల్లెలూయా. ఆ సంతోషం ఎంత సంతోషం ఉంటుందో. యేసుప్రభు దగ్గరికి నువ్వు పాపం చేసినప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి తిరిగి వస్తే, ఆయన దగ్గరికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆయన అంతా సంతోషపడతారంట. హల్లెలూయా. ఆయన మన తండ్రి. పాపం చేసినప్పుడు దూరం వెళ్ళొద్దు ఆయన దగ్గర నుంచి. ఆదాంని దేవుడు చేసిండు, ఆదాంని దేవుడు సృజించిండు. ఆదాంని ఎట్లా సృజించిండు అంటే ఆయన కుమారుడిలాగా సృజించిండు. ఆదాం ఎవరు? దేవుని కుమారుడు. ఆదాంతో దేవుడు వచ్చి రోజు మాట్లాడుతూ ఉంటే ఆదాం ఎట్లా మాట్లాడేది అంటే, దేవా అని మాట్లాడకపోయేది, ఓ దేవా ఇదే అనకపోయేది, తండ్రి అనేది. ఎందుకంటే ఆదాం దేవుని కుమారుడు కాబట్టి ఆదాంతో దేవుడు ఎట్లా మాట్లాడేదంటే,
ఓ తండ్రి ఈరోజు ఏం చేసినావు, డాడీ ఈరోజు ఏం చేసినావు. ఆదాం ఇట్లనే మాట్లాడేది దేవునితోని. కానీ ఒకసారి ఏమైందంటే ఆదాం ఆ పండు తిన్నాడు. ఆ పండు తినగానే ఏమైందంటే ఆదాంని ఏదోని తోటల నుంచి ఎలగొట్టేసిండు దేవుడు. ఎందుకంటే పాపం వచ్చింది. ఆయన రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, ఏమంటుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అంటే ఆదాం పాపం చేసిందంటే ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టేసారు. మనం కొందరు కూడా పిల్లలు ఎప్పుడైతే కొందరు లేచిపోయారు అనుకో, వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఏమంటారు తల్లిదండ్రులు, అరే ఎంత మంచి పని చేసినవరా, ముద్దు పెట్టుకుంటారా అంటారా? నీకు నాకు సంబంధము లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటారా లేదా? ఆదాం పాపం చేసినప్పుడు దేవుడు అదే మాట అన్నాడు, నీకు నాకు సంబంధము లేదు, ఏదైనా తోటల నుంచి వెళ్ళిపో అన్నప్పుడు ఏదైనా తోటల నుంచి ఆదాం వెళ్ళిపోయాడు. ఆయన మహిమ పోయింది, దేవుడిచ్చిన మహిమ పోయింది, ఆ తండ్రి కుమారుల బంధం తెగిపోయింది. ఈ ఆదాంకి దేవునికి ఉన్న మధ్య తండ్రి కుమారుల బంధం తెగిపోయింది. ఆదాం ఇష్టం వచ్చినట్టు తిరుగుతుండు. కానీ దేవుడు మాత్రము ఆ ఆదాం ఆ మనుషుల కోసం, మనుషుల నుంచి ఆ తండ్రి అనే మాట విందామని ఇంకా ఎదురు చూస్తూ ఉండు. ఎప్పుడు ఈ సంతానం నన్ను తండ్రి అంటారు, ఎప్పుడు ఆ మహిమని మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలన్నా, ఎప్పుడు వీళ్ళు మళ్ళీ ఆ మహిమలోకి మార్చబడతారు, ఎప్పుడు వీళ్ళకి ఆ స్థానం మళ్ళీ వస్తుంది అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉండు. ఎందుకంటే ఆయన కొందరికి తండ్రులకు నిజంగా ఉంటుంది, నాన్న అని పిలిస్తే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి, మహోన్నతుడు, సర్వశక్తుడు, యెహోవా ఈరే, యెహోవా రాఫా, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఇవెన్నో పేర్లు ఉన్నాయి. ఆ అన్ని పేర్లలో దేవునికి ఇష్టమైన పేరేం తెలుసా? నాన్న అని పిలవడం, డాడీ అని పిలవడం. హల్లెలూయా. ఇప్పుడు మన శ్రీకాంత్ బ్రదర్ ఉన్నాడు ఇక్కడ మన మధ్యలో, ఆయన కూడా ఒక ఫాదరే. స్నిధి ఏమని పిలుస్తుంది బ్రదర్? నేను డాడీ అని పిలుస్తుంది. నువ్వేం పని చేస్తావు? ఆటోమొబైల్ పొజిషన్ సర్వీస్ అడ్వైజర్. స్నిధి వచ్చి, ఓ సర్వీస్ అడ్వైజర్ నాకు ఇది, నువ్వు సర్వీస్ అడ్వైజర్, ఓ సర్వీస్ అడ్వైజర్ అని వచ్చింది అనుకో, మంచిగా అనిపిస్తుందా? డాడీ డాడీ అని అంటే ఎట్లుంటుంది? ప్రేమ అనిపిస్తుంది కదా. మనము కథలల్లో, నాటకాలల్లో, స్టోరీస్, సినిమాలలో చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు అంటున్నారు, తండ్రి కొడుకులు విడిపోతారు. తర్వాత ఎప్పుడో లాస్ట్కి ఆ తండ్రి చనిపోతాడు, ఏదో అవుతుంది. అప్పుడు ఈ కుమారుడు వస్తాడు, వచ్చి నాన్న అని పిలవగానే చచ్చిపోయినోడు కూడా లేస్తాడు కదా. నిజంగానే ఉంటుంది ఆ ప్రేమ. ఎప్పుడైతే ఆ చిన్న పిల్లగాడు నాన్న అని పిలవగానే తండ్రి అన్ని రోజుల నుంచి ఎదురు చూసినోడు ఇంకోసారి అనుకోడుకా అంటే మళ్ళీ నాన్న అని, ఓ నాన్న అన్నవా, ఏం ఎదురు చూస్తూ ఉండు? ఆ నాన్న అనే పిలుపు కోసం ఈ తండ్రి ఎదురు చూస్తూ ఉండు రోజంతా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉండు. ఈ కొడుకు ఎప్పుడైతే వచ్చి ఓ సర్వీస్ అడ్వైజర్ అంటే ఎట్లుంటుంది? ఆ పని కరెక్టే, దేవుడు మహోన్నతుడే, సర్వశక్తిమంతుడే, సర్వాధికారి, అవన్నీ కరెక్టే. కానీ దేవునికి ఏమనడం ఇష్టము? డాడీ అనడం ఇష్టం. హల్లెలూయా. ఆ డాడీ అనే పిలుపుకి దేవుడు దూరమైండు ఆదాం చేసిన పాపం వల్ల. కానీ దేవుడు ఎదురు చూస్తూ ఉండు. అందుకోసమే అపోస్తుల కార్యంలో పౌలు అంటాడు, ఏమంటాడంటే, మీరు ఎందుకు మనుషులు చేసిన రూపకల్పన, ఆ చమత్కారంతో చేసిన రూపకల్పనే దైవముల్లాగా భావిస్తుర్రు? తండ్రి ఎట్లుంటే కుమారులు అట్లనే ఉంటారు కదా. తండ్రికి 2 చేతులు 2 కాళ్ళు ఉంటే కుమారులకు అట్లనే వస్తాయి. పంది తలకాయ వస్తుందా మనుషులకి? తండ్రి మనిషి అయితే కొడుకు ఏమవుతాడు? పౌలు ఇది చెప్తాడు, నేను కాదు, పౌలు అపోస్తుల కార్యంలో రాస్తాడు. తండ్రి మనిషి అయితే కొడుకు మనిషి, తండ్రి పంది అయితే కొడుకు ఏమవుతుంది? జ్ఞానంతో ఆలోచిస్తారా ఏంది? ఏమవుతాడు పంది అయితే? ఒక చిన్న పాపని వాళ్ళ మమ్మీ తిడుతుంది, ఏందో నువ్వు ఇట్లా చేస్తున్నావు, అస్సలు పందిలాగా తయారవుతున్నావు అంటే ఆ చిన్న పాప తల్లిని చూసి, అవునా మమ్మీ, పందితో ఏమవుతుంది మమ్మీ అని అడిగినాడు. ఆ పిల్లని పంది అంటే, అవునా మమ్మీ పందితో ఏమవుతుంది అంటే పెద్ద పంది అంటున్నట్టు ఇవన్నీ. చిన్న పిల్లలకు ఉన్న జ్ఞానం మనుషులకు లేదు. ఈ తండ్రి ఎట్లుండవు, నువ్వు అట్లున్నావు అంటే దేవుడు ఆ తండ్రి అనే పిలుపు కోసం ఎదురు చూస్తాను. కానీ 2 కొరింథీయులకు రాసిన పత్రికల పౌలు చెప్తాడు, ఏమంటాడంటే, ఎప్పుడంటే యేసుప్రభు వచ్చిందంట మన కోసం. ఎవరు వచ్చిర్రు? యేసుప్రభు వచ్చి, ఆయనే ఇప్పుడు వరకు దేవుడు ఎదురు చూస్తూ ఉండు ఎవరు వాళ్ళని రక్షిస్తారని. యేసుక్రీస్తు ప్రభు వచ్చిండు. ఆయన వచ్చి ఏం చేసిందంటే, ఆయన ఫస్ట్ టైం ప్రార్థన నేర్పించేటప్పుడు ఏమంటాడంటే, ఇప్పుడు నుంచి నేను వచ్చిన కాబట్టి ఇప్పుడు మనుషులందరూ రాలే, తండ్రి అని పిలవడం స్టార్ట్ చేయండి. హల్లెలూయా. మనం ఇప్పుడు తండ్రి అని పిలవచ్చు అంట ఆయనని. ప్రభు నేర్పించేటప్పుడు పరలోకమందున మా దేవా అంటాడా, తండ్రి అంటాడా? పరలోకమందున. అప్పటి వరకు అందరూ కూడా అద్వితీయ దేవుడా, ఆ దేవుడా, ఈ దేవుడా, ఆయన బర్త్డే పోలేదు. కానీ యేసుప్రభు వచ్చినాక ఆయన ఫస్ట్ టైం నేర్పిస్తుండు జనాలందరికీ. ఏమంటాడంటే, ఇప్పుడు నేను వచ్చినా కాబట్టి ఇప్పుడు నీ దేవుని మీరు డాడీ అని పిలవండి అని చెప్పి. హల్లెలూయా. ఇప్పుడు వరకు కూడా మీరు ఎవరైతే డాడీ అని పిలవలేదు, ఇప్పుడు వరకు తండ్రి అని పిలవలేదు, అర్థం చేసుకోండి దేవుడు ఎట్లా వెయిట్ చేస్తున్నాడు తెలుసా మీకోసం. ఇప్పుడు దాకా స్టోరీ చెప్పినా కదా,
ఒక తండ్రి ఎట్లా వెయిట్ చేస్తున్నావు అట్లా మీకోసం మీ డాడీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు నేను డాడీ అంటే దేవునికి సంతోషం ఉంటుంది, ఆయన గొప్ప దేవుడు కదా, ఆశ్చర్యకరుడు కదా, అసలు పట్టించుకుంటాడా నేను డాడీ అంటే అని మీకు అనిపిస్తుండొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు డాడీ అన్నప్పుడు సంతోషపడతా ఉంటాడంట. ఆయన పాపం ఉంటే దూరం వెళ్తలేడు, యేసుప్రభు వచ్చింది కాబట్టి ఇప్పుడు దగ్గరికి వస్తున్నంట. ఇంకా హల్లెలూయా. ఈ తండ్రి ప్రేమ లేకనే మనుషులందరూ తప్పిపోతున్నారు. తండ్రి కుమారుని ఎట్లా ప్రేమిస్తాడు, దేవుడు అట్లా మనల్ని ప్రేమిస్తూ ఉండు. మొన్న జేమ్స్ తారక్ పౌల్ని గ్రేస్ మిషన్ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటే నన్ను అడిగిండు. అంటే నేను ఆ స్కూల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అడ్మిషన్లో తక్కువ చేయి అది ఇది అని చెప్పి నన్ను అడిగిండు ఓవర్ జేమ్స్. అడిగినప్పుడు సరే తారక్ పౌల్ని జాయిన్ చేస్తా అన్నప్పుడు నాకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు జేమ్స్. ఏమని ఇస్తున్నా అంటే తారక్ పౌల్ని ఒక టీచర్ అన్న కొట్టాలే మంచిగా ఉండదు చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా. బంటి ఆ యూకేజీ టీచర్ ఎవరో స్ట్రిక్ట్ అంట, మా కొడుకును పౌల్ని కొట్టినంటే అస్సలు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. కొడుకు మీద ప్రేమ ఏం చేస్తుంది, టచ్ చేస్తే మంచిగా ఉండదు. అసలు నేను మనిషిని కాదు. కొడుకుని కొడితే ఏమవుతాడంట, నాకు వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఆ టీచర్కి చెప్పు, నేను ఆ గ్రేస్ మిషన్ స్కూల్లో నువ్వు చెప్పినవని జాయిన్ చెప్పిస్తున్నా, తారక్ పౌల్ని కొట్టినంటే అస్సలు మంచిగా ఉండదు, దెబ్బ వాడదు చెప్తున్నా అని చెప్పి అంటున్నాను. నాకు అనిపించింది ఓకే నేను తండ్రి వాక్యం చెప్తున్నాను కాబట్టి దేవుడిని నాకు చూపెడుతుండు కొడుకులను ఎట్లా ప్రేమిస్తారు తండ్రులు అని చెప్పి. హల్లెలూయా. దేవుడు కూడా సైతాన్లకు చెప్తా ఉంటాడు, నా కొడుకు మీద చేయబడ్డదంటే మంచిగా ఉండదు చెప్తున్నా అంటాడు. నా కూతురు మీద చేయబడ్డదంటే శోధన తీసుకొచ్చి మన ఆగమాగం చేసినామంటే మంచిగా ఉండదు చెప్తున్నా అంటాడు యేసుప్రభు. నీ మీద దెబ్బ పడనీయాడు. తండ్రి ఎట్లయితే కుమారుని ప్రేమిస్తాడో అట్లా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. నేను పాపం చేసినా దూరం వెళ్ళిపోతా కాదు, నువ్వు పాపం చేసినావు అప్పుడే నీ ఎత్తుకుంటూ వస్తూ ఉండు, నీతో తిందాం అనుకుంటా ఉండు. హల్లెలూయా. మనం దూరం వెళ్ళిపోతాం ఆయన ప్రేమ అర్థం కాక. దేవుడు వార్నింగ్ ఇస్తాడు. మన జుట్టు ఉందా, కొందరికి ఎక్కువ జుట్టు ఉంది, కొందరికి తక్కువ జుట్టు ఉంది. ఈ జుట్టు మీద ప్రతి హెయిర్ దేవునికి తెలుసా అంట, బైబిల్లో రాసి ఉంటుంది. ఎన్ని ఉన్నాయో తెలుసా అంట, మనకు తెలియదు. మన అన్ని ఆయన అరచేతుల మీద రాసుకోలేదంట, చెక్కుకుండంట. చెక్కుకుంటే ఏమవుతుంది, నొప్పిలేస్తుందా లేదా, పోతుందా చెక్కుకున్నది, ఎప్పుడన్నా పోతుందా చెక్కుకున్నది. ఆయన అరచేతులు అంటే ఎంత సెన్సిటివ్ ఉంటాయి, ఇట్లా అంటే ఏమవుతుంది, గులుగులు పెడుతుంది. అంత సెన్సిటివ్ ఏరియాలో ఆయన చెక్కుకుండంట నేను ఎప్పటికీ పోవద్దని. అంటే ఎంత ప్రేమిస్తుండే ఆయన. మనమైతే ఏమనుకో ఆయన గొప్ప దేవుడు, ఆయనే నేను డాడీ అని పిలవాలని ఆశపడుతుండే, నేను నమ్మ. అందుకోసం ఇట్లున్నాం మనం, దూరం వెళ్తూ ఉన్నాం దేవునికి. నమ్మండి, ఏమని పిలవాలి, డాడీ డాడీ. నాకు ఈరోజు పొద్దున్న లేచిన డాడీ అని అడగండి. ఆయన సర్వాధికారి, ఆయన ఈ పరలోకము ఈ భూమి అంతా ఆయనదే. డాడీ దగ్గర ఏదైనా ఉందనుకో అది స్నిధిదే. అర్థమవుతుందా, నాదవుతుందా కాదు. ఆ శ్రీకాంత్ బ్రదర్ 100 రూపాయలు ఉందనుకో జోబ్లా, 100 రూపాయలు స్నిధి తీసుకుందనుకో, తీసుకో ఇంకో 100 కూడా ఇస్తా అంటాడు. అదే నేను తీసుకున్నాను అనుకో, ఎప్పుడు ఇస్తా 100 అంటాడు. దేవునిది ఏదైనా కానీ అది మీదే అంట. హల్లెలూయా. ఆయన రక్తంతో మిమ్మల్ని కొన్నాడంట ఆయన. హల్లెలూయా. ఒకసారి ఏమైందంటే, అంటే తండ్రి ప్రేమ ఆగముంటే కూడా తండ్రి ప్రేమను మనం పొందలేకపోతే కూడా అందరు ఎందుకు ఈ లోకంలో క్రైమ్స్ ఇవన్నీ అవుతున్నాయి అంటే తండ్రి ప్రేమ లేకనే. ఒకటి రియల్గా జరిగిన ఒక స్టోరీ. ఒక కుమార్తె ఉందంట, ఆ తల్లి చనిపోయిందంట. ఈ తండ్రి ఉన్నాడంట, ఆ తండ్రి పెంచుతూ ఉండంట. ఒక స్టేజ్ ఒక 6th 7th వచ్చేవారికి నా కూతురికి ఇంకా మంచి చదువులు, పెద్ద పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలి. రియల్గా జరిగింది స్టోరీ. పెద్ద స్కూల్లో జాయిన్ చేయాలని ఆ తండ్రి ఏం చేసిందంటే ఆ తాత నానమ్మల దగ్గర వదిలేసి ఈ తండ్రి ఎటో దూరం వెళ్ళిపోయిందంట పని చేయడానికి, కష్టపడడానికి. దుబాయ్ ఇట్లా వెళ్తారు కదా కొందరు, అట్లా పని చేయడానికి దూరం వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఎన్నో పైసలు సంపాదిస్తుందంట. ఈ కుమార్తెని ఈడు వదిలేసిండంట. కానీ ఆ తండ్రి ప్రేమ లేకపోయే వారికి ఈ తండ్రి కష్టపడి పైసలన్నీ తీసుకొచ్చేవారికి వారికి ఈమెను చూసేవారికి ఫస్ట్ టైం ఒకసారి వచ్చిందంట. రాగానే ఈ కుమార్తె ఇంట్లో లేదంట, కానీ ఎవరో అబ్బాయిలతో బయట తిరుగుతూ ఉందంట. ఈ కుమార్తె ఏంది, ఎప్పుడైతే మనుషులకు ప్రేమ కావాలండి, మనకి ప్రేమ కావాలి. నీకు తండ్రి దగ్గర దొరకకపోతే, ఇంట్లో దొరకకపోతే బయట ఎతుకుతారు. ఇంట్లో ప్రేమ లేదు అనుకో, బయట ప్రేమ దొరికిందనుకో బయట ఎతుకుతూ ఉంటారు మనుషులం అంతే. మనకు ప్రేమ కావాలి మనకి. ఎందుకు ఊకనే మోసపోతారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, ఎందుకు అంటే మధ్య అబ్బాయిలు ఎక్కువ ఎందుకు మోసపోతారు అంటే ఇంట్లో ప్రేమ దొరకకపోయే వారికి ఎక్కడ దొరుకుతుంది, బయట దొరుకుతూ ఉంది. ఈ తండ్రి ప్రేమ దొరకకపోయే వారికి, మా అబ్బాయిలతో తిరిగే వారికి, ఈయన వచ్చిందంట వాళ్ళ నానమ్మ వాళ్ళు చెప్పారంట, నీ కూతురు ఇట్లా తిరుగుతుంది, అబ్బాయిలతో తిరుగుతుంది, వస్తలేదు, ఇంటికి వస్తలేదు, అది అని చెప్పేవారికి ఇంటికి వచ్చినాక పెద్ద గొడవ అయిందంట. నేను నీ కోసం ఎంత బాధ ఉంటుంది కదా. ఈ కుమార్తె కోసం అంత కష్టపడి ఆ డబ్బంతా తీసుకొచ్చి ఈ కుమార్తెకి ఇస్తూ ఉంటే, ఆమె మంచి స్కూళ్ళు, ఫోన్లు అవన్నీ ఇప్పిస్తూ ఉంటే ఈమె ఏం చేస్తుంది, ఖర్చు పెట్టుకు తిరుగుతూ ఉంది.
అలా తిట్టిండంట, ఇంకోసారి ఇట్లా చేస్తే మంచిగా ఉండదని చెప్పినంట, మళ్ళీ వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి మళ్ళీ పైసలు సంపాదించుకొని మళ్ళీ వచ్చేవారికి ఈయన ఇచ్చిన పైసలన్నీ ఏం చేసిందంటే ఇంకా ఎక్కువ తిరిగిందంట. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చేవారికి ఇంట్లోనే డ్రగ్స్ తీసుకుంటా ఉందంట. ఏం తీసుకుంటుంది? మంచిగా పెరిగిన ఆమె అబ్బాయిలతో తిరగడం, బయట తిరగడం స్టార్ట్ అయింది, డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ అయింది, టాటూస్ ఉన్నాయంట, మొత్తం పచ్చబొట్లు ఉన్నాయంట ఒంటి మీద, మత్తు తీసుకుంటుందంట. ఈయన గుండె పగిలిపోయిందంట, ఇక ఏడ్చిందంట. ఎందుకే ఇట్లా చేస్తున్నావు అంటే, ఈమె కూడా నాకు అర్థమైతలేదు, నేను ఇట్లా బానిసన అయిపోయినా, నాకు ఎంత వదులుకుందామన్నా నా వల్ల అవుతలేదని ఈమె ఏడ్చిందంట. ఇక ఏడ్చుకుంటే మళ్ళీ వెళ్ళిపోయిందంట. ఇప్పుడన్నా మారు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయే వారికి ఏమైందంటే, ఇక లాస్ట్ ఏం చేసిందంటే, నేను ఈడుంటే మంచిది కాదు అని చెప్పి ఆయనకి వచ్చిన పిఎఫ్ అవన్నీ పైసలు ఉంటాయి కదా, ఆ పైసలన్నీ తీసుకొని ఆయన జాబ్ రిజైన్ చేసి నా కూతురు దగ్గరనే ఉంటా అని చెప్పి ఆ కూతురు దగ్గరకు వచ్చిందంట. వచ్చేవారికి ఆ కూతురుని చూసేవారికి ఆ కూతురు సూసైడ్ చేసుకొని చచ్చిపోయిందంట. అప్పటికి చనిపోయింది ఆమె. ఫస్ట్ టైం వచ్చేవారికి బయట అబ్బాయిలతో తిరిగింది, సెకండ్ టైం వచ్చేవారికి డ్రగ్స్ తీసుకుంటా ఉంది, థర్డ్ టైము అన్నీ తీసుకొని ఇప్పుడు నేను కూతుర్ని మంచి చూసుకుంటాను వచ్చిండు, చనిపోయింది ఆమె. ప్రేమ లేకపోతే మనుషులు ఆగమైపోతూ ఉంటారు. అందుకోసమే దేవుడు ఏం చేస్తుందంటే ఆయన ప్రేమను చూపెడతా ఉండు. మనం ఆయన ప్రేమను పొందుకోలేకపోతే ఆయనకు దూరం వెళ్ళిపోతూ ఉంటే మన జీవితాలు కూడా అట్లా ఆగమవుతూ ఉంటాయి. తండ్రి కరెక్ట్ ఉన్నానుకో, పిల్లలు కరెక్ట్ ఉంటారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, అర్థమవుతుందా? మీరు డాడీ అని పిలవడం స్టార్ట్ చేయండి, ఆ ప్రేమను పొందుకోవడం స్టార్ట్ చేయండి. మీకు అర్థమవుతుంది దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను చూపెట్టడం అని మీకు అర్థమవుతుంది. ఈ స్టోరీలో సరే, స్టోరీకి మనం తొందరగా వెళ్ళిపోతే, ఒకసారి ఏమవుతుందంటే ఒక అతనికంట 2 కుమారులు ఉన్నారంట. ఒక అతనికి ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారంట. ఆ 2 కుమారులల్లో ఒకడు చిన్న కొడుకు ఏమంటాడంటే, చిన్న కొడుకులు ఎందుకో ఇట్లుంటారు ఎందుకో, ఆ చిన్న కొడుకు ఏం చేసిండంటే, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చేసి అంటే తండ్రి ఇచ్చేసిండంట. ఆ ఆస్తిని తీసుకొని ఆ కుమారుడు ఏం చేసిండంటే మొత్తం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టిండట. ఏం చేసిండు? దూరం పారిపోయినట. ఈ తండ్రి నుంచి ఏం చేసిండు? దూరం పారిపోయి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టిండట. తండ్రిని వదిలేసి వెళ్ళిపోయిండు. తండ్రి నువ్వు నాకు వద్దు, నువ్వు చచ్చినట్టే. ఆ కాలంలో అట్లా వదిలేసి వెళ్ళిపోతే చచ్చినట్టే అని, అట్లా వదిలేసి వెళ్ళిపోతే చచ్చినట్టే అని అంటే తండ్రికి చెప్తుండే నువ్వు చచ్చినట్టే, నాకు అవసరం లేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిందంట. వదిలేసి వెళ్ళిపోయి అన్నకున్న పైసలన్నీ ఖర్చు పెట్టిండంట. ఖర్చు పెట్టిన తర్వాత పైసలన్నీ అయిపోయినాక కరువు వస్తుంది. కరువు వచ్చినాక ఈయనకి తినడానికి ఏమీ లేకపోయే వారికి పందులు తినే ఆహారం తిందామనుకున్నాంట. ఏం తినే ఆహారం తిందామనుకుండు? పందులు తినేది. పందులు ఏం తింటాయి అంటే, చిన్నప్పుడు నేను ఈ స్టోరీ చదివినప్పుడు నేను చిన్నప్పుడు పందులు ఏదో తినడం చూసిన. అది తింటారేమో, అది కాదు. మీకు కూడా అట్లాంటి డౌట్స్ ఉన్నాయేమో. నేను చిన్నప్పుడు పందులు ఏదో తినడం చూసి అరే ఆ కొడుకు అది తిందాం అనుకున్నా. అది కాదు, పొట్టు అంట. అది ఎవరికైనా డౌట్స్ ఉంటే మా బన్నీకి, శ్రీనివాస్కి అట్లాంటి వాళ్ళకి డౌట్స్ ఉండొచ్చు. చెప్తున్నా, పందులు పొట్టు తింటాయి, ఆ ఆహారం. నేను చిచి ఇట్లాంటిది తిందాం అనుకున్నా, నేను ఏదో ఊహించుకున్నా. మీకు అట్లాంటిది ఉంటే తీసివేయండి. పందుల పొట్టు ఉంటుంది, డ్రమ్లలో తీసుకెళ్తారు. ఆ పొట్టు తినాలనుకున్నాంట ఈ కొడుకు. తండ్రిని వదిలేసిండు, వీడికి వచ్చి పందుల దగ్గరకు వచ్చి పందుల పొట్టు తినాలని ఆశపడ్డాడంట. అన్నమే లేదంట, మనుషులే తినే ఒక్కటి కూడా లేదంట. పందిలాగా తయారై పందిలాగా తింటుండంట. ఏం తింటుడు? పందుల పొట్టు. కానీ ఒకసారి ఏదో ఒక టైంలో అనిపిస్తుంది, అరే ఏంద్రా ఈ బతుకు అని చెప్పి ఆయనకు అనిపించిందంట. చిచి పందుల కంటే హీనంగా బతుకుతున్నా నేను. పందులు నేనే చూసుకోవాలి, నన్ను చూసుకునేటోడు ఎవ్వరు, పందుల పొట్టు తినాల్సి వస్తుందని చెప్పి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతా. తండ్రి దగ్గర పనోన్లాగా ఉంటా. ఇప్పటికన్నా తండ్రి ప్రేమ అర్థం కాలే ఆయనకి. పనోన్లాగా ఉంటా, ఆహారం కోసం వెళ్తుండు. దేనికోసం వెళ్తుండు? ఆహారం. తండ్రి ప్రేమ కోసం. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ఒక స్పీచ్ ప్రిపేర్ అవుతాడు కదా. మనం ఏదైనా గొడవ కాగానే తల్లి కొట్టడానికి వస్తుంది. నేను కూడా చిన్నప్పుడు అట్లనే ప్రిపేర్ అయ్యేది. మమ్మీ అడిగే ముందు నేను ఏం చెప్పాలి, ఇది అడిగితే అది చెప్పాలి, అది చెప్తే ఇది చెప్పాలి, ఇది చెప్తే అది చెప్పాలి. ఓకే మొత్తం ఫిక్స్ అయినా, మమ్మీ రావాలి, ఓకే మమ్మీ వచ్చేసి అడిగేసి అంటే నేను ఒక ప్లాన్ అనుకునేది. ఈ కొడుకు కూడా తండ్రి అడుగుతాడు, నువ్వు ఎందుకు ఖర్చు పెట్టినవరా, ఎట్లా ఖర్చు పెట్టినవరా, నీకు అంత గుండె ఎట్లా వచ్చింది అంటే నేను ఫిక్స్ అయ్యిండు. ఆ తండ్రి నేను పాపం చేసిన అది ఫిక్స్ అయ్యిండు. ఏదో ఒక టెంప్లెట్ ప్రేయర్ ఫిక్స్ అయ్యిండు, నేను క్షమాపణ అడగాలి అని చెప్పి అవి వస్తుండు. ఆ తండ్రి దగ్గరకు వస్తుండట. తండ్రి దగ్గరకు వచ్చి ఏం చేయాలి? కాళ్ళు పట్టుకోవాలి. ఆయన కాళ్ళు పట్టుకొని బతిమలాడాలి, నేను కుమారునిలాగా ఎట్లా యాక్సెప్ట్ చేయవు, కానీ పనోళ్ళలాగా చేయి. ఎందుకంటే పనోళ్ళకి తినడానికి ఆహారం ఎక్కువ ఉందంట. పనోళ్ళకే ఆహారం ఎక్కువ ఉంటే కుమారులకి ఎంత ఆహారం ఉంటుంది? పనోళ్ళకే సమృద్ధిగా ఉందంట ఆ తండ్రి దగ్గర. అయితే అనుకున్నట్ట ఈ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నేను కాలు పట్టుకొని ఆ పనోన్లాగా మారాలి, బతిమిలాడాలి. ఆయన అనుకుంటుండు నేను బతిమిలాడాలి, పనోన్లాగా మారడానికి నేను అంటే తండ్రి ప్రేమ ఇంకా అర్థమవుతుంది ఆయనకి. అట్లయితే హైలైట్ ఏంటంటే ఇదే హైలైట్ 20వ వచనంలో ఉంటుంది. ఇది చదవండి. వాడు ఇంకా దూరంగా ఉన్నాడంట. రారా డానియల్, ఆగండి సిస్టర్, డానియల్ రాలే, ఆడుండు. వీడు ఎవరు ఇప్పుడు? పందుల దగ్గర నుంచి వచ్చిండు. ఎవరు? కొడుకు. డానియల్ నా కొడుకు. ఎక్కడి నుంచి వచ్చిండు? పందుల దగ్గర నుంచి వచ్చిండు. ఈయన దగ్గర వాసన ఏమొస్తుంది? అత్తర వాసన వస్తుందా?
పందిలాగా వస్తాడు వీడు. హల్లెలూయా, పందిలాగా తయారయ్యాడు. పందుల దగ్గర నుంచి వచ్చిండు. అలాగే ఇప్పుడు నేను ఏం చేయాలి, దూరం పోరా అనాలి కదా. కానీ ఈ ముసలోడో ఎట్లనో, ఆ తండ్రి గురించి మనకు తెలియదు. అలాగే ఈ తండ్రి ఆ కొడుకుని చూసిందంట. చూడగానే వాడు ఇంకా దూరంగా ఉండంట, ఇంకా దగ్గర కూడా రాలేదంట. అంటే తండ్రి ఎదురు చూస్తూ ఉండు, రోజు దూరంగా ఉన్నప్పుడు కనపడ్డాడంటే ఆ తండ్రి ఎదురు చూస్తున్నట్ట. చదవండి సిస్టర్, నెక్స్ట్ ఏం చేశాను నేను. దూరంగా ఉన్నాడు, చూసి కనికరపడి, నాకు కనికరం వచ్చిందంటే ఇంకొక మాట కూడా మాట్లాడలేవాడు. ఏమొచ్చింది, ఆ పందుల దాన్ని చూసినప్పుడు కోపం రావాలి, కానీ నాకేమొచ్చింది, కనికరం వచ్చిందంట. తర్వాత ఇంకేం చేసిన సిస్టర్, నేను ఆ పరిగెత్తినంట, ఉరికిండంట. ఏం చేసినా, ఉరికినా, నడవలే. ఎవర్రా వీడు, నా కొడుకులా ఉన్నాడేంది అని చెప్పి నడిచినా, ఉరికిండంట. ఆయన పెద్ద, ఆయనే పెద్దోళ్ళు ఉరకరు, ఈయనే కొడుకుని చూడంగానే ఉరికిండంట. నాకు డిస్టెన్స్ లేదు కాబట్టి స్లో మోషన్లో వచ్చిన ఉరికి ఏం చేసిన, నెక్స్ట్ ఏం చేసిన సిస్టర్, మెడ మీద పడినంట. పడడం అంటే కొట్టడం కాదు, హత్తుకోవడం. ఏ స్మెల్ వస్తుంది, చిచ్చి, ఎట్లా పడతారో ఏమో, తండ్రి ప్రేమ అదే. సరే పక్కనోడు మెడ మీద పడి తర్వాత ఏం చేసిన, ముద్దు సరేలే వద్దిగా ముద్దు పెట్టుకోండి. ఏమొస్తుంది, ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది లోపలికి, పందుల పొట్టు, పందులది అంత బురద పోతుంది. అయినా ఒకసారి ముద్దు అది ఉంటుంది, కిస్ ఇంటెన్షనల్లీ, అంటే ముద్దు పెడతాడు, అమ్మమ్మమ్మమ్మమ్మ అని పెడుతూనే ఉన్నట. అంత పంది ఆయన ఉమ్మ. ఇంత ప్రేమ చూపెట్టినప్పుడు ఈ కొడుకు ఏం చేయాలి, మారాలి కదా. అరే నేను కొడతాడనుకున్నా, తిడతాడనుకున్నా, ఈయనేంది ఊరుకొచ్చిండు, హత్తుకుండు, ముద్దులు పెడుతుండు, ఈయనకేమైంది, అసలు ఇంత మంచివాడా మా తండ్రి అని అర్థం కావాలనా, అర్థం కాలే. ఏం చేసిండు చూడు. తర్వాత ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఆయన ప్రిపేర్ అయ్యండి ఒక స్పీచ్. ఆ స్పీచ్ చెప్తాను, తండ్రి ఎప్పుడు ఆపంగానే, ఇంత ప్రేమ తండ్రి చూపెట్టినా కూడా ఈయన ఏమంటాడంటే, నేను పరలోకంకి నీకు విరోధంగా ఇదంతా ముందు ప్రిపేర్ అవుతాడు. నేను నీ కొడుకులా కాదు, నీ సేవకునిలాగా నన్ను తయారు చేయి. ఎందుకంటే ఇంకా అన్నం మీదకే ఉంది ఆయన ఆశ అంతా. ఇప్పుడు కూడా నన్ను కుమారుని కాదు, పనోన్లాగా తయారు చేయి, నేను వెళ్ళాడ తింటా, ప్లీజ్ తండ్రి. ఈయననేమో హత్తుకుండు, ముద్దు పెట్టుకుండు, అన్నీ చేసిండు. ఈయననేమో ఇంకా నన్ను పనోన్లాగా చేస్తావా. మనం కూడా అట్లనే ఉన్నాం తెలుసా. దేవుడు ఆయన ప్రేమను చూపెడతా ఉండు. మనం మాత్రం, దేవా నన్ను వదిలేయకు దేవా, ప్లీజ్ దేవా, నేను ఏడుస్తా, ఇప్పుడు చెమటలు కూడా వస్తున్నాయి కన్నీళ్ళలాగా. దేవుడేమో ప్రేమ, అరే నేను ప్రేమ చూపెడుతున్నా, అన్నీ చేస్తున్నా అంటే, దేవా సర్వశక్తిమంతుడా, నేను పాపం చేసిన, నాకు దూరంగా ఉండకు ప్లీజ్ అని అడుగుతూ ఉంటాం. దేవుడేమో అరే హత్తుకొని కిస్సు పెట్టి ముద్దు పెడతా ఉంటే, నువ్వేమో ఇంకా నువ్వు అనుకునేదే చేస్తూ ఉన్నావు. అప్పుడు తండ్రి ఏం చేసిండు తెలుసా, ప్రేమ చూపెట్టడం ఆపలే. తర్వాత ఏం చేసిండు తెలుసా, తండ్రి వచ్చిండు, ఉరికొచ్చిండు, హగ్ చేసుకుండు, కిస్సు పెట్టుకుండు, అయినా అర్థం కాలే ప్రేమ ఈయనకి. ఇంత చేసిన ప్రేమ అర్థం కాకపోయే వారికి అయినా ప్రేమ చూపెట్టడం ఆపుతలేడు. ఈయన చెప్తా ఉంటే మధ్యలో ఆపేసి, ఈయన స్పీచ్ని మధ్యలో ఆపేసి ఆ దాసులను పిలిచి, ఈయనకి మంచి డ్రెస్ వేయండి రా, ఉంగురం పెట్టండి రా, చెప్పులు తొడిగించండి రా, బలిని తీసుకురండి రా, దాన్ని నరికి మనం పండుగ చేసుకుందాం, హల్లెలూయా, అందరం మంచిగా తిందాం, సంతోషంగా ఉందాం. కానీ ఈయనకైతే ఇంకా ప్రేమ అర్థం కాలే. మన తండ్రి అట్లనే ఉంటాడు తెలుసా, మనకు అర్థం కాదు ఆయన ప్రేమ, అయినా చూపెడుతూనే ఉంటాడు. మనమైతే ఒకసారి ఏదైనా చెప్తే ఆ ప్రేమ అర్థం కాలేదు కనుక కొడతాం ఒకటి, చెప్తే అర్థం కాదా, వినవా, మనిషివా కాదా, కోపం వస్తలేదా. మనం ప్రేమ చూపెడతా ఉంటే, భార్య భర్తలలో కూడా భర్త భుజగిస్తూ ఉన్నాడు అనుకో, నేను మా ఇంటికి పోతే ఎన్నిసార్లు అడగాలి నేను, అప్పటి నుంచి తిప్పించుకుంటున్నావు, బతిమలాడికించుకున్నావు, ఎంతగానో బతిమలాడాలి నేను, మనిషినా, కోపం వస్తుంది కదా. ఈ తండ్రికి కోపం వస్తలేదంట, ఆయన అర్థం చేసుకుంటలేడంట. అర్థం చేసుకోకపోయినా కానీ ఆ కుమారుని మీద ఇంకా ప్రేమ చూపెడతానే ఉండంట. ఆయన స్పీచ్ చెప్తున్నాను అనుకో, దాసులా అంటే దాసుడు కాదు, ఏం కాదు, నర్ర మంచి వస్త్రమై, రింగు దయ్యి, ఉంగురం పెట్టు, చెప్పులు తొడిగి, కొయ్యి, గొర్రెను కొయ్యి, తిందాం, సంతోషంగా ఉందాం. నువ్వు ఎట్లున్నావు అనేది అవసరం లేదు దేవునికి, నీ మీద ప్రేమ చూపెడుతూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. మనం యేసుప్రభు స్టోరీలో చూస్తాము, యేసుప్రభు చనిపోయే ముందు ఇద్దరు ఆయన మోసం చేస్తారు. ఎవరు, ఇస్కరేతు యూదా, ఆయన అప్పచెప్తాడు యేసుప్రభుని. ఇంకొక ఆయనే పేతురు, నువ్వు ఎవరో నాకు తెలియదు అని చెప్పి 3 సార్లు బొంకుతాడు, 3 సార్లు అబద్ధాలు ఆడతాడు, శపించుకుంటాడు ఆయనకైనా. ఇద్దరు మోసం చేస్తారు యేసుప్రభుని. యేసుప్రభు తిరిగి లేచినాక బైబిల్ ఏం చేసింది, తప్పు చేసిన వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని యేసుప్రభు దూరం వెళ్తాడనుందా, దగ్గరికి వస్తాడనుందా. ఇస్కరేతు యూదా చనిపోయిండు యేసుప్రభు తిరిగి లేవకముందుకే, కాబట్టి ఆయన పోయిండు. కానీ పేతురు
యేసుప్రభుని మోసం చేసింది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ ఆయన పాత పనే చేసుకోవడానికి వెళ్తాడు. ఆయన చేపలు పట్టడానికి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగి యేసుప్రభుని మోసం చేసినాడు. ఇక నా దేవుడు నన్ను క్షమించాడు, నా యేసుప్రభు నన్ను క్షమించాడు, ఇంతగానం తిరిగిన ఇంతగానం చేసిన, కానీ ఆయననే మోసం చేసిన, ఇక నా దేవుడు నన్ను క్షమించాడు అని చెప్పి మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. బాధపడుకుంటా ఏడుసుకుంటా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు పేతురు ఎంత చెప్పినా పేతురు ఇనలే. నా సేవ చేయకుండా మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళి అనలేదు. యేసుప్రభు ఆ చేపలు పట్టడానికి వెళ్ళే పేతురు దగ్గరికి, ఆ ఒడ్డు దగ్గర చేపలు అక్కడ పడతా ఉంటే పేతురు ఒడ్డు దగ్గరికి యేసుప్రభే వచ్చిందంట. హల్లెలూయా. పేతురు యేసుప్రభు దగ్గరికి రాలే, యేసుప్రభే పేతురు దగ్గరికి వచ్చినాడు. వచ్చి అంటుండు, ఓ పేతురు, ఓ మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా తినడానికి అని యేసుప్రభే అడుగుతుండు. ఏమీ లేవు అన్నప్పుడు, మీకు చేపలు కావాలన్నా చేపలే ఇస్తా. అప్పుడు కూడా యేసుప్రభు వాళ్ళకి ఏం కావాలో అదే ఇస్తుండు. అరే మీకు తెలివి ఉందారా, ఇటు రండి, మీకు ఒక చెప్తే ఇట్రా, అందరు ఇటు రండి, ఒక లైన్గా ఉండండి, ఒకసారి సేవ చేయమంటే అర్థం కాదా మీకు? చేపలు పట్టడానికి వెళ్తుర్రేంది మళ్ళీ అనలే. మీకు చేపలు కావాలన్నా వలలు ఇవ్వండి, మీకు చేపలు ఇస్తా, వలేయండి, చేపలు ఇస్తా. అప్పుడు కూడా ఏమంటలేడు యేసుప్రభు. ఆ పేతురు చూసి ఆ యోహాన్ అంటాడు, ఓ వచ్చింది ఎవరో కాదు యేసుప్రభు అనగానే పేతురు దుంకి ఆ నీళ్ళలో ఈత కొట్టుకుంటూ వచ్చేవారికి నాకు తెలిసి పేతురు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉండొచ్చు. యేసుప్రభు నేను పాపం చేసిన, యేసుప్రభు నేను పాపం చేసిన, యేసుప్రభు నన్ను క్షమించు, యేసుప్రభు నేను అప్పుడు మోసం చేసిన, నేను అబద్ధం ఆడిన, అది అని ఏడుస్తూ ఉండొచ్చు. యేసుప్రభు సరే ఊకో ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు, సరే తిను, నేను క్షమించిన, ఏం కాదు, అయిపోయింది, తిను అని చెప్పి ఆ యోహాను 21వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళతో కలిసి తిన్నాడంట యేసుప్రభు. ఆయన వెతుక్కుంటూ వచ్చి ఆయన మీతో తింటాడు మీరు పాపం చేసినప్పుడు. హల్లెలూయా. పాపం చేసినప్పుడు దూరం పోతాడా, దగ్గరికి వస్తాడా? ఈ తండ్రి వచ్చిండు, ఏడుచుకుంటూ వచ్చిండొచ్చు. ఈ తండ్రి వచ్చి కుమారుడు దగ్గరకు వచ్చి అంతా వేసి ఇక దుడుచుకుంటూ ఉండొచ్చు, అరే నా కుమారుడు వచ్చినాను. అయినా ఆయన ఇంటలేడు, అయినా ప్రేమను చూపెడుతూనే ఉండు. హల్లెలూయా. మీకు ఆ ప్రేమ అర్థం కాకపోయినా కానీ ఆయన ప్రేమ చూపెడుతూనే ఉంటాడు. ఆయనకి ఇష్టం మీరు డాడీ అనడం. పిలవండి డాడీ అని. ఇప్పుడు ఒకసారి అందరూ పిలవండి. ఇంత తక్కువ. యేసుప్రభు నా దేవా అరిచినప్పుడు గట్టిగా అరిచినట్ట, నా దేవా నా చెయ్యేలా విడిచితివి అని గట్టిగా అరిచినట్ట. అందరికి అర్థం కావాలని. మీ డాడీ అంటే డాడీ అసలు మీరు చెప్తున్నా కదా, ఇప్పుడు చెప్పినాక కూడా కొందరు అంత సీన్ ఉందా? అంత సీనే లేదు. నేను డాడీ అంటే ఫస్ట్ వింటాడా దేవుడు, ఇని సంతోషపడతాడా? ఇంకా ఇట్లనే ఉంటారా మీరు? మారండి ఇప్పుడన్నా. ఇప్పుడు మీ తండ్రిని మీ దేవుని ఎట్లా ఇవ్వండి అంటే డాడీ అని పిలిచినప్పుడు ఆయన సంతోషపడుతున్నాడు. చూడు, అబ్బా దేవదూతలారా ఇటు రండి, చూడండి నా కొడుకు ఏమని పిలుస్తుండు. ఇన్ని రోజులు దేవా సర్వశక్తుడా ఇవన్నీ అన్నాడు, ఇప్పుడు అర్థమైంది నా కొడుకు నన్ను, నా కుమార్తె నన్ను డాడీ అని పిలిచింది అని చెప్పి. హల్లెలూయా. ఆ సినిమాలలో నాన్న అని పిలవగానే అబ్బా అని చెప్పి వీడు తండ్రి అంటాడు కదా, మీరు చూస్తారు కదా సినిమాలలో. ఆ చిన్న పిల్లగాడు నాన్న అనగానే ఇంకోసారి అనమ్మా నాన్న. హల్లెలూయా. మీరు నాన్న అంటే అంత ఇష్టం దేవునికి. ఇంకోసారి అనమ్మా అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు మీరు డాడీ నాన్న అనేది ఎక్కువ అలవాట్లేదు, ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఆయన సంతోషపడతా ఉండు, మీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తూ ఉండు. ఆయన మీ శ్రమలు ఇవన్నీ ఆయన తీసేస్తాడు, ఆయన వార్నింగ్ ఇస్తాడు. ముట్టకనరా జేమ్స్ నాకు వార్నింగ్ ఇచ్చినట్టు వార్నింగ్ ఇస్తాడు. కొడితే మనిషి కూడా చెప్తున్నా, నీ శ్రమల గురించి నువ్వు ఆలోచించాలా, నీ తండ్రి ఆలోచించాలా? యేసుప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అవే వాటికే దేవుడు ఇస్తుంటే నీ పరలోకపు తండ్రి అంటాడు. ఏమంటాడు? నీ తండ్రి నీకు అన్నీ ఇస్తాడు అని చెప్పి. హల్లెలూయా. వాటికే ఇస్తుంటే దేవుడు మీకు ఇయ్యడా? మీరు వాటి కోసం ఆలోచించండి. మీరు ఒకటే ఆలోచించండి, డాడీ అని పిలవడం ఒకటే ఆలోచించండి. హల్లెలూయా. మనకు ఒక పాట కూడా ఉంటుంది, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. పాడదాం అందరం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నిన్నారాధించెదం. అవునయ్యా. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము,
తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అవునయ్యా, నీవుంటే చాలు యేసయ్యా. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట యేసయ్యా నా వల్ల కాదయ్యా. అవునయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. హల్లెలూయా. ఆయన ఎంతో సంతోషపడండి. ఇప్పుడు ఎవరైతే తండ్రి తండ్రి అని పిలిచిర్రో ఆయన ఎక్కువ సంతోషపడుండొచ్చు. హల్లెలూయా. పాత నిబంధనలో ఒక ఆజ్ఞ ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఎవరైతే తల్లిదండ్రులకు విధేయులు ఉంటారో, ఎవరైతే తండ్రికి విరోధంగా ఉంటారో, తండ్రి మాట వినరో, వాళ్ళని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలంట. ఏం చేయాలి? చంపేయాలి వాళ్ళని. ఆదాము మనమందరం కూడా తండ్రికి దూరమైనం, తండ్రికి విరోధంగా తయారైనాం. మనల్ని కొట్టి చంపాలి ధర్మశాస్త్ర ప్రకారం. కానీ మన శిక్ష యేసుప్రభు వచ్చి ఆయన తీసుకుండు. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆ ఆజ్ఞని, మనం చేసిన తప్పుని యేసుప్రభు అనుభవించిండు. ఆయనే చనిపోయిండు మన బదులు. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ మనం తండ్రి అని పిలుస్తున్నాం ఆయనని. హల్లెలూయా. ఆయన మీద ముళ్ళ కిరీటం గుర్చబడ్డది, ఆయన వీపు మీద కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన రక్తం గాచిండు, ఆయన సిలువను మోసిండు, ఆయన మేకులు దిగబడ్డాయి. ఆయన ఏడుస్తే, ఆయన బాధపడితే, ఆయన ఆలోచిస్తే చెమట రక్తంలాగా మారిందంట. అంతగనం బాధ, అంతగనం వేదన ఆయన అనుభవించిండు. ఎందుకంటే నువ్వు తండ్రి అని పిలవడానికి. హల్లెలూయా. నువ్వు దేవా దేవా అని పిలవడానికి పాత నిబంధనలకు అర్హత లేదు కాబట్టి వాళ్ళు దేవా దేవా అని పిలిచిరు. యేసుప్రభు అన్ని శ్రమలు అనుభవించి, అంత చనిపోయి సమాధిలో పెట్టబడి అంతగనం అనుభవించిన ఆయన శ్రమకి మీరిచ్చే ఏమంటారు రెస్పాన్స్ ఏంటంటే ఆయన డాడీ అని పిలవడమే. హల్లెలూయా. ముళ్ళ కిరీటం, మేకులు, బల్లెంతో గుచ్చిండ్రు ఆయనని, కాళ్ళకి మేకులు, సిలువలో ఆయనను కొట్టిర్రు, ఆయన ముఖం మీద ఉమ్మి వేసిర్రు. అప్పుడు ఆయనంతా భరించిండు. ఎందుకంటే ఆయనకు తెలుసు దీనివల్ల నువ్వు డాడీ అని మళ్ళీ పిలుస్తావని చెప్పి. హల్లెలూయా. నువ్వు డాడీ అని పిలవాలని ఆ ఒక్క మాట కోసము, ఆ బంధం కోసము ఆయన చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడంట. ఆయన చనిపోయిండు, ఆయన అంత శ్రమ అనుభవించి నువ్వు డాడీ అని పిలవడానికి. ఇంకా నీకు ఆ సిలువ త్యాగం అర్థం కాకపోతే ఎట్లా? ఇప్పుడు నుంచి డాడీ అని పిలవండి. ఏమని పిలవండి? పొద్దున్న లేవగానే డాడీ ఈరోజు నాకు మంచి డే ఇచ్చినావు, నువ్వు పనుకునేటప్పుడు డాడీ ఈరోజు అంతా చూసుకున్నావు దేవు, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ నాన్న. హల్లెలూయా. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.